హాయ్ అండి. నమస్తే అండి. ఇది బోట్ నెక్ బ్లౌజు. నార్మల్‌గా బోట్ నెక్ బ్లౌజ్‌తో మళ్ళీ మధ్యలో మనకి డ్రాప్ షేప్ గాని, ఏదైనా షేప్ కావాలంటే కట్ చేసుకుంటాం కదా! దానికోసం అనమాట ఇది. సో, ఫస్ట్ మనం మొత్తం నెక్కు 3 ఇక్కడ 4:30 వేస్తాం. ఎందుకంటే మొత్తం షోల్డర్ 15, 15/2 7.5 7:30 మనం విడదీసుకోవాలి. 3, 4:30 లేదా 3:30, 4 ఆల్రెడీ చాలా వీడియోస్‌లో అయితే నేను చెప్పానండి. సో, దాని తర్వాత పైనుంచి కిందకి ఇది 3:30 ఇంచులకి లైన్ డ్రా చేసి, అలాగే ఇక్కడ కూడా లైన్ డ్రా చేసి ఎల్ షేప్ వస్తది కదా! ఈ ఎల్ షేప్‌లో మనం రౌండ్ షేప్ డ్రా చేసుకుంటాం. తర్వాత ఇదే 7:30 మనం చంక రౌండ్ కోసం కూడా పెట్టుకొని ఎల్ షేప్ డ్రా చేసుకొని దానిలో రౌండ్ డ్రా చేసుకుంటాం. ఇంతవరకు నార్మల్‌గా బోట్ నెక్ బ్లౌజు కటింగ్ అనమాట. దాని తర్వాత మనకి కింద నుంచి పైకి నార్మల్‌గా మనం డీప్ నెక్ బ్లౌజ్‌కి ఎంతైతే డీప్ పెట్టుకుంటామో అలా కింద నుంచి కొలుచుకొని పైకి పెట్టుకొని లేదా పైనుంచైనా కొలుచుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ ఒక ఎల్ షేప్ డ్రా చేసామో అక్కడి నుంచి నేను డ్రాప్ షేప్ పెడుతున్నాననమాట. డ్రాపు, రౌండ్, హార్ట్ షేప్ ఇంతకుముందు వీడియోలో హార్ట్ షేప్ కూడా చూపించాను నేను. దానికి ఎలా కొలతలు తీసుకోవాలి అనేది. సో, ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇది మనం నెక్ 4:30 పెట్టాం కదా అని 4:30 వరకు కూడా మనం డ్రా చేసుకోకూడదండి. ఇలా చిన్నగానే డ్రా చేసుకోవాలి. లేదంటే మొత్తం ఓపెన్ అయిపోద్ది వెనకాతల. గలీజ్‌గా ఉంటది. అంత బాగుండదు. సో, ఇది కట్ చేసేసుకున్న తర్వాత ఈ రౌండ్ కూడా మనం కట్ చేసేసుకోవాలి. అది కూడా నేను వేరే వీడియోలో చూపిస్తాను. ఈ చంక రౌండ్ కూడా కట్ చేసుకొని సైడ్ కూడా మనం కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తే ఇక్కడ ఓపెన్ చేసేయాలి. ఇది పేపర్ కాబట్టి చేతితో చింపేస్తున్నాను కదా అక్కడ. నార్మల్‌గా అయితే సిజర్స్‌తో మనం కట్ చేసేసుకుంటే మనం చక్కగా ఇలాగ వస్తుందంటే మనం బటన్ పెట్టేసుకోవచ్చు. థ్రెడ్స్ అక్కర్లేదు, బటన్ పెట్టేసుకోవచ్చు. థ్రెడ్‌కి వేరు, బటన్‌కి వేరు అనమాట కొలతలు. అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.